హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ అటుకులు ఉప్మా చేసుకుందామా? చూడండి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, అటుకులు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పచ్చి బఠానీ, ఉల్లిపాయ, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, ఇంకా అవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఎక్కువ తాలింపులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. తాలింపులు కరివేపాకు వేసాను. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసిన పచ్చిమిర్చి అవన్నీ వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతుందండి. వేసిన తర్వాత అవి వేగుతూ ఉన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అది కూడా వేసేసానండి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, జీడిపప్పులు వేసేసాను. ఇవి కూడా బాగా వేగిన తర్వాత పచ్చి బఠానీ నానబెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసేసి వేపేసాను. ఇప్పుడు అటుకుల్ని మనం ఏం చేయాలో చూద్దాము. అటుకుల్ని ఒకసారి వాటర్లో కడిగేసేసి, బాగా నానవసరం లేదండి, జస్ట్ వాటర్లో ఒకసారి వేసేసి కడిగేసేసి ఇట్లా బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, దానిలో వేసేస్తే మనకి వాటర్ అంతా వాడిపోయి చక్కగా పొడి పొడిగా వచ్చేస్తాయండి అటుకులు. చాలామంది నానబెట్టి ఇలా పిండి వేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ నాననివ్వకుండా ఇలా వెంటనే వేసేస్తే మనం వేయించిన తాలింపులో వేసేసి బాగా కలిపి పెట్టేయాలండి. అది కలిపేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర, ఇంకా సరిపడినంత ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అటుకులు ఉప్మా రెడీ అయిపోతుందండి. ఈ అటుకులు ఉప్మా డైట్ చేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ మీరు